భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ అధ్యక్షులైన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రాస్తున్న సమయంలో దేశానికి ప్రధానిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఈ భారత రాజ్యాంగ రచనకి అధ్యక్షులుగా అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మరియు మిగతా సభ్యులందరూ ఉన్నారు. అయినా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. ఇది ఒక గొప్ప అంతర్మథనం. ప్రపంచ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రథమ వ్యక్తులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలిచారు. అయితే ఏంటంటే ఆయన చనిపోయే నాటికి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ చనిపోయే నాటికి ఆయన లైబ్రరీలో 35,000 వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగము, చరిత్ర, జీవన విధానాలు, పలు అంశాలతో కూడిన 35,000 పుస్తకాలు ఆయన లైబ్రరీలో ఉన్నాయి. ఆయన చదివిన డిగ్రీలు లెక్కలేనన్ని డిగ్రీలు. ఆయన మేధస్సు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశ ప్రణాళికల కోసం, భారతదేశ పరిపాలనా ప్రణాళికల కోసం ఆయన ఎన్నో ముసాయిదాలను ముందే రచించి ఆయన ఇవ్వడం జరిగింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ రచనలో ముందుకి వెళ్ళడానికి, ఆయన ఆ రచనా కమిటీ అధ్యక్షుడయ్యడానికి పెద్దపీట వేసింది. ఆనాడు భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించగలిగే వ్యక్తులు ఎవరయ్యా అని వెతుకుతున్న సమయాలలో భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకి ఎవరో కనబడలే. ఆ సమయాలలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ నలుమూలల నుంచి ఉన్న రాజ్యాంగాల కంటే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించగలిగే అత్యంత ఉన్నతమైన మేధస్సు ఉన్నవాళ్ళు ముగ్గురే. అయితే అందులో ఒక వ్యక్తి ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయనను తీసుకోలేకపోయారు. రెండో వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారితో మతపరమైన అంశాలతో ముడిపడి ఆయనతో వివాదం ఉన్న కారణంగా మిగిలింది భారత రాజ్యాంగాన్ని రచించడానికి అత్యున్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే. అయితే ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఓడించబడ్డాడు. అది ఆయనకు అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఆయన మీద పోటీలో వ్యక్తులను నిలిపి ఆయనను ఓడించడం జరిగింది. ఆ తర్వాత భారత రాజ్యాంగ రచనలో నేను గనక లేకపోతే నా దేశ ప్రజలు కులము, మతము, అంటరాడితనము అనే ఇదిలలో ఇప్పటికే చాలా చీలిపోయింది. నా భారతదేశ రచనకి నేను ఉండడం అనేది అత్యంత ఆవశ్యకతమైన అంశం అని ఆయన ఎన్నో మెమోరాండాలని బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. ఆ సమయంలో ఆయనకు ఉన్న మేధస్సు, ఆయనకు ఉన్న ముందు చూపు ఆయనను భారత రాజ్యాంగ రచన పరిషత్కి అంటే రాజ్యాంగ పరిషత్కి ఎంపిక చేసుకోవడానికి అప్పటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు మిగతా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయనను రాజ్యసభ ద్వారా ఈ
రాజ్యాంగ పరిషత్కి ఎంపిక చేసుకునే క్రమంలో ఎవరిని కూడా అక్కడ పోటీ చేయనీయలేదు కాంగ్రెస్ పార్టీ. దీని లోతుల్లోకి వెళ్తే చాలా విషాదకరమైన సంఘటనలు మనము ప్రపంచానికి చెప్పాల్సి ఉంటుంది. వాటిని నేను పేర్లతో సహా బయటికి తీసుకొస్తాను. ఈరోజు భారత రాజ్యాంగ రచనలో ఇంత ముందడుగేయడానికి మరొక కారణం కూడా ఉంది. స్వయంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే అన్నారు. ఏమనంటే, నేను ముసాయిదా కమిటీ, నేను రచన భారత రాజ్యాంగ దానికి అధ్యక్షుడిగా ఉన్నాను, రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా ఉన్నాను. కానీ ముసాయిదా ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ ఉందో, డ్రాఫ్టింగ్ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే ఉండి తను రాస్తూనే ఉన్నారు. చాలామంది అనారోగ్య కారణాలు చూపి, లేకపోతే ఇంకా మరెన్నో కారణాలు చూపి అందులో సరైన పార్టిసిపేషను అనేది చేయలేకపోయారు అనే ఒక వాదోపవాదం ఉంది. అయినా సరే, ఏది ఏమైనా ఈ మొత్తము రాజ్యాంగాన్ని రచనని రూపొందించి సగర్వంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించడంలో భారత రాజ్యాంగ రచనా కమిటీకి పట్టిన సమయము 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. మరియు భారత రాజ్యాంగాన్ని